హలో మూవీ దవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలు అంటే తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ తరుణ్ భాస్కర్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన ఫిల్మ్ ఓం శాంతి శాంతి శాంతి. ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 4వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా ఆహావాళ్ళు అఫీషియల్గా పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. లిస్ట్లో మరొక సినిమా మనకి గాంధీ టాక్స్ అనమాట. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఫిబ్రవరి 28వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇందులో మనకి విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగింది. శ్రీ చిదంబరం గారు ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, బట్ పోస్ట్పోన్ చేసి కొత్త డేటు ఫెబ్రవరి 26గా రిలీజ్ చేశారు. మరి శ్రీ చిదంబరం గారు మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ఫెబ్రవరి 26 నుంచి ఈటీవీ విండో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. నవీన్ చంద్ర గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ హనీ అనమాట. ఈ మూవీని నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మూవీ మొత్తం కూడా క్షుద్రపూజల గురించి హారర్ టైప్లోనే ఉంటుందన్నమాట. ఫెబ్రవరి 27 నుంచి ఈ హనీ మూవీ అయితే సన్నెక్స్ట్లో మనకి తమిళ అండ్ తెలుగు వర్షన్స్ రెండింటిలోనూ స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. లిస్ట్లో మరొక వెబ్ సిరీస్ మనకి డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనుబడలేదు. రాజు కనకాల గారు ఇందులో మెయిన్ లీడ్ యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీని జీ5 అయితే తీసుకున్నారనమాట. ఫిబ్రవరి 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్గా ట్రైలర్లు అండ్ పోస్టర్లు కూడా రిలీజ్ అయితే చేశారు. అలా లిస్ట్లో మరొక మూవీ వచ్చేసరికి మనకి కపుల్ ఫ్రెండ్లీ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్టాక్ని అయితే సొంతం అయితే చేసుకుంది. ఈ మూవీ మనకి మార్చి 12వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నట్లుగా వాళ్ళు పోస్టర్ అయితే ఇచ్చారనమాట. అలాగే రవితేజ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన ఫిల్మ్ భక్తమాసైలి విజ్ఞప్తి అనమాట. యాక్చువల్గా ఈ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని ఓటీటీకి వచ్చాయి, ఒక ఈ మూవీ తప్పించి. జీ5 ఇప్పటికే ఈ మూవీని 2 సార్లు పోస్ట్పోన్ చేశారనమాట. మరి జీ5 వాళ్ళకి భక్తమాసైలి విజ్ఞప్తి మూవీ టీం వాళ్ళకి క్లాష్ ఎక్కడ జరుగుతుందో తెలియదు, కానీ డేట్స్ అయితే ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్స్పెక్టెడ్ ఫెబ్రవరి 27, ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే అనమాట. లిస్ట్లో మరొక మూవీ మనకి ఫంకీ అనమాట. విశ్వక్సేన్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు.